ఈ ఊటనంట ఎవరు పడితే ఎప్పుడు పడితే అప్పుడు టచ్ చేయకూడదంట, ఏ చేతులతో పడితే ఆ చేతులతో. ఎందుకు అంటే బూజు వచ్చేస్తుందంట. అలా ఎవరు టచ్ చేయకుండా కావాల్సినంత తీసుకొని పక్కన పెట్టుకుంటే 3 years అయినా పాడవకుండా ఉంటుందంట. అంతేనా ఆంటీ? లిటిల్ యూ కెన్ టేస్ట్. రకాలుగా పేరు పెట్టింది. వెల్కమ్ టు కెన్యాస్ కిచెన్. మామూలుగా మేము పచ్చళ్ళు తెచ్చుకుంటామండి. ఇండియాలో అమ్మ వాళ్ళు పెట్టిన పచ్చళ్ళు, అత్తగారులు పెట్టిన పచ్చళ్ళు తెచ్చుకోవటం మాకు అలవాటు. కానీ ఆంటీ కొత్తగా ఉంది ఈ వంటకం. నేనైతే ఇంతవరకు ఎప్పుడు తినలేదు, వినలేదు. 2 ఫస్ట్ టైం వింటున్నాను, అలాగే తినబోతున్నాను. ఏమంటారు ఆంటీ వీటిని? కొమ్ములు ఉంటారు, వామన కొమ్ములు. కొమ్ములు అంటారంట వీటిని. చెన్నైలో దొరుకుతాయా? చెన్నైలో. వాసన అయితే బాగుంది. నేను చూస్తుంటే క్యారెట్ కూడా ఉంది కొంచెం. కాకపోతే ఇది ఇలా తింటారా? కొమ్ము ఉంటుంది. ఇది దీన్ని చూడండి, కొమ్ము ఉంటుంది. ఇది కొమ్ము అంట. ఓకే, ఇలా వస్తుందా? ఇంత పొడుగు ఉంటాయి, ఇంత పొడుగు ఉంటాయి, ఇంత పొట్టు ఉంటాయి. ఓకే, పొడుగు పట్టుకుంటే చెన్నైలో చిక్కుతుంది. సేలంలో చిక్కిద్దంట, చెన్నైలో కూడా ఉంటుందంట. మిగతా ప్లేసుల్లో నాకు తెలీదు. నేనైతే గుంటూరు, నెల్లూరు ఇటు సైడ్ అయితే నేను ఎప్పుడు వినలేదు, తినలేదు. 2 చెప్తున్నాను కదా. ఫస్ట్ టైం వింటున్నాను, తింటున్నాను. తింటుంటే ఎలా ఉందంటే మంచిగా అంతా ఊరి దీంట్లో ఉప్పు కారం అలా వేస్తారా? అదే కారం వేస్తాం. ఎనీవే మనం ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు చెప్తారు ఏమేమి వేస్తారు, ఎలా చేస్తారు, ఏంటనేది మొత్తం చూపిస్తారా ఆంటీ. మాకు ఈ కొమ్ములు దొరకవు కాబట్టి ఆంటీ ఇండియా నుంచి తీసుకొచ్చారు. వీటితో ఏం చేస్తారు? ఊట చేస్తారంట. కొమ్ములతో ఊట చేస్తారంట. ఆ ఊట ఏంటో నాకు చాలా కొత్తగా ఉంది. నేను మీతో పాటు చూసి తెలుసుకుందాం అనుకుంటున్నా. చెప్పాను కదా, మన ఛానల్ పర్పస్తే ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఐటమ్స్ అన్నీ, ఓల్డ్ ఫుడ్ అంతా మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకొని మన ముందు జనరేషన్ వాళ్ళకి తీసుకెళ్లాలనేది మన ఛానల్ మెయిన్ ఎయిమ్. ప్రాసెస్ ఏంటనేది చూద్దాం రండి. ఇప్పుడు ఆంటీ ప్రాసెస్ చెప్తారు వినండి. ఇట్లా కొమ్ములు చిక్కుతాయి. చెన్నైలో పొడుగ్గా ఉంటుంది. ఒక 5 ఇంచు 6 ఇంచులు పొడుగులో ఉంటాయి. దాన్ని తీసుకుని వచ్చి నీళ్ళల్లో నానపెట్టాలా. నానపెట్టి 1 day అంతా నానపెట్టాలా. 1 day వాటర్లో 1 day నీళ్ళల్లో నానపెట్టేసి మళ్ళీ మరుసటి రోజు దాని పొట్టు అంతా చివి తీసేయాలి. చివి తీసేసి మళ్ళీ దాన్ని స్కిన్ దాన్ని తీసేసి మళ్ళీ కట్ చేయాలి. రౌండ్గా కట్ చేయాలి. 1 ఇంచు కట్ చేసి పెరుగులో వేయాలి. పెరుగు అంత కొద్దిగా 2-3 ఒక అర నిమ్మపండు పిండాలి. పెరుగులో 2-3 స్పూన్లు పెరుగు వేయాలి. నానబెట్టాలి. నానబెట్టి మళ్ళీ తీసుకోవాలి. తీసేసి మళ్ళీ ఉత్త నీళ్ళల్లో కడిగి పెట్టాలి. మళ్ళీ కడిగి పెట్టేసి అంతా నానేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. మనకు కావాల్సినప్పుడు మనం వండుకుంటాం అనుకున్నప్పుడు క్యారెట్, కొద్దిగా అరటికాయ వేసేసి మళ్ళీ దాంట్లో నానబెట్టుకోవాలి సపరేట్గా. ఇగో ఇప్పుడు అది కొంచెం కావాలని కొంచెం కోసం ఇదిగో క్యారెట్, అరటికాయ, ఇలా మామిడల్లం, ఇలా అన్నీ మనకి కావాల్సినవి వేసుకున్నారు. వీటి వరకు ఊరబెట్టింది. అన్నీ కలిపితే మళ్ళీ పాడైపోతాయి అంట. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇలాగే చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే అది కొమ్ముల ప్రాసెస్ అయితే అది. ఊటకి ఈ గ్లాసులో ఇంత ఆవాలు వేసుకొని 200 గ్రామ్ మిరపకాయలు నానపెట్టుకోవాలా. ఇది నానపెట్టుకోవాలి. ఆవాలు మిరపకాయలు తనిగా నానపెట్టుకోవాలి. మళ్ళీ కడిగేసి దాన్ని అంతా కడిగేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసిన దాన్ని అప్పుడు అలా నానబెట్టుకున్న దాన్ని ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం. గ్రైండ్ చేసేసి జల్లెల్లో వడకట్టాలి. జల్లెల్లో వడకట్టి ఆ పిప్పినంతా తీసేయాలి. మరి పిప్పినంతా తీసేయాలి. అది రసం వస్తుంది. ఈ రసంలో పిప్పి ఇది వస్తుంది. ఇట్లా ఓకే, 2 కావాలి, 2 యూజ్ చేయాలి మనం. ఇదొకటే యూజ్ చేసేది. ఈ పిప్పి అయితే మనం దేనికైనా వాడుకోవచ్చు. పొళ్ళు మీద వేసుకోవడానికి వేస్ట్ చేయకుండా పెరుగు తీసుకుంటాం కదా మజ్జిగ పులుసుకి, దానికి కారం దోసకి దేనికైనా వాడుకోవచ్చు. దీంతో పెరుగు వేసుకొని పెరుగును జల్లెడ పెట్టాలి. ఇది జల్లెడ పెట్టి 2 మిక్స్ చేసి ఉప్పు వేసి జారి పెట్టాలి. చెన్నైలో ఫేమస్ డిష్ ఊట అంట.
ఆ ఊటకి ఇదిగో పెరుగునైతే ఇలా తోడు పెట్టుకొని గడ్డ పెరుగుని జల్లెడ పడుతున్నారండి. నాకైతే చాలా విచిత్రంగానే ఉంది ఈ డిష్ అయితే. మీలో ఎంత మందికి ఈ డిష్ తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, వింటాం కూడా ఫస్ట్ టైం వింటున్నాను. ఇంకా చూడండి పెరుగుని ఇలా జల్లెడ పడుతున్నారు, ఇలా ఇలా చూడండి, ఇలా చక్కగా. అంటే తొలకలు లేకుండా మీగడ ఏదైనా ఉన్నా అవేం లేకుండా వచ్చేస్తాయా అంటే ఇలా జల్లెడ పెడితే వచ్చేస్తుంది. గడ్డలు ఉంటే వచ్చేస్తుంది, కొంచెం గడ్డగా ఉంటే. అలా చూసారు కదా, అలా జల్లెడ పడుతున్నారు. పెరుగు ఏ తొలకలు లేకుండా చక్కగా దిగిపోతుంది. కొంచెం మనం ఎంత కలుపుకోవాలనుకుంటే అంత. ఒక ప్యాకెట్ తోడు పెట్టుకున్నాం అనుకో, ఒక ప్యాకెట్ తోడు పెట్టినాము, అక్కడ ఊట ఉంది కదా దానికి తగ్గినట్టు కలుపుకోవాలి. మనకి ఎంత లిక్విడ్ కావాలో అంత. ఇప్పుడు మనం ఈ ఊటకి ఎంత లిక్విడ్ పెరుగు అయితే ఓకేనా? 1/2 లీటర్ పెరుగు. ఈ ముక్కలకి ఒక 1/2 లీటర్ పెరుగు అయితే సరిపోయిద్దండి. No, it's like a chicken. Different chicken. మా మామ స్నాక్స్ అనుకున్నాను. తీసేస్తాం, కొంచెం కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటున్నారు, వాటరు. దీంట్లో ఇది మిక్స్ చేస్తానమ్మా, ఈ ఊటని దీంట్లో మిక్స్ చేస్తున్నా. ఆవాలు, ఎండుమిర్చి నానబెట్టుకొని గ్రైండ్ చేసి వడకట్టిన మిశ్రమాన్ని ఈ ముందుగా వడకట్టుకున్న అదే జల్లెడ పట్టిన పెరుగులో మిక్స్ చేస్తున్నారు. కొద్దిగా సాల్ట్. ముందు చెప్పారు కదా ఈ కాయల్ని ఊట ఎలా చేసుకున్నారు అనేది. ఇది ఊట అంటారు అంతేనా? కొమ్ములు ఇది కొమ్ములు, ఇవి కొమ్ములు. ఈ కొమ్ముల్ని ఈ ఊటలో కలుపుతాం, ఈ ఊటలో కలుపుతాం. ఓకే. ఈ క్యారెట్, ఇది కూడా చూడండి కొత్త వంట చూపిస్తున్నాను నేను. ఈ క్యారెట్, 4 చిక్కుడుకాయ, మళ్ళీ ఇది మామిడాల. ఓకే, మామిడాలం కూడా వేసుకోవచ్చు, మామిడాల వేసుకోవచ్చు. ఓకే. మీకు ఎవరికైనా ఈ కొమ్ములు దొరకకపోతే క్యారెట్ మామిడాలం వేసుకోండి, అంతే అంతేనా? అంతే. మా దగ్గర అయితే కొమ్ములు ఉన్నాయి, కొమ్ములతో ఆంటీ చూపిస్తున్నారు. చెన్నైలో ఉండే వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో చూసి నేర్చుకోండి అంతే. మామిడాలం ఇదంతా. మామిడల్లం కూడా చాలా మంచిదండి హెల్త్కి. మామూలుగా అల్లం పచ్చడి అవి పెడతారు మామిడల్లంతో, నాకైతే చాలా ఇష్టం. ఇలా అలా కొమ్ములు ముందుగా చేసి పెట్టుకున్న కొమ్ములని అయితే మంచిగా వేసేసారు. దీన్ని ఎందులో తింటారు? దీనికి దోశకి, కాంబినేషన్ దోశకి, ఉప్మాకి, ప్లెయిన్ రైస్ కలుపుకోవచ్చు. దోశ ప్లెయిన్ రైస్. Little you can taste. Much spice, but Much spicy, but taste is okay. Not bad. రకాలుగా పేస్ట్ పెట్టింది. సరిగా ఉందా? ఉప్పు సరిగా ఉందా? కొంచెం వేయాలి. salt is okay. సరిపోయిందమ్మా. సరిపోయిందా? ఓకే, ఇదిగో ఇది నేను టేస్ట్ అయితే చేస్తాను. కారం టేస్ట్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. కాకపోతే మాకు ఎప్పుడు పడితే అప్పుడు ఆ కొమ్ములు అనేవి దొరకవు కాబట్టి ఇలాగా మా ఫ్రెండ్ ఇండియా నుంచి తీసుకొచ్చినప్పుడు ఇలా మేము చేసుకుంటాము. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం లేదు, చక్కగా చెన్నైలో కొమ్ములు దొరుకుతాయి అంట. ఇంకో ఆంటీ చెప్పిన ప్రాసెస్లో చాలా ఈజీగా ఉంది. ఆ ప్రాసెస్లో ఈ కొమ్ముల ఊట అనేది తయారు చేసుకోండి. నాకు ఇప్పుడే ఆంటీ చెప్తున్నారు, ఇలా నేను ఏదో టచ్ చేస్తుంటే ఈ ఊటనంట ఎవరు పడితే ఎప్పుడు పడితే అప్పుడు టచ్ చేయకూడదంట, ఏ చేతులతో పడితే ఆ చేతులతో. ఎందుకు అంటే బూజు వచ్చేస్తుందంట. అలా ఎవరు టచ్ చేయకుండా కావాల్సినంత తీసుకొని పక్కన పెట్టుకుంటే 3 years అయినా పాడవకుండా ఉంటుందంట. అంతేనా ఆంటీ? 3 years అయినా పాడవకుండా ఉంటుంది. తడి చేతులు కానీ పెట్టకపోతే చక్కగా 3 years 4 years అయినా ఉంటుందని చెప్తున్నారు. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన జాగ్రత్త. ఈ కొమ్ముల ఊట మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా దీంట్లో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి, నేను ఆంటీని అడిగి మీకు కామెంట్ చేసేస్తాను. రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడేసుకుందాం.